చట్టసభల్లో స్త్రీలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్. గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ హాల్లో చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి ఆధ్వర్యంలో నారీ శక్తి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వనతి శ్రీనివాసన్ హాజరయ్యారు. మహిళాభ్యుదయానికి కేంద్రం చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అన్నారు. మహిళా సాధికారత కోసం ముద్రా రుణాలు, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడిందన్నారు సంగీతారెడ్డి. మహిళలు చాలా ముఖ్యమైన అంశం మన సొసైటీలో. లాస్ట్ 10 years లో అయిన డెవలప్మెంట్, విమెన్స్ లేబర్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ has grown by almost 7%. ఇది చాలా ముఖ్యమైనది. ఇంకొక మాట మేము చాలా సీరియస్గా గుర్తుపెట్టుకోవాలా, విమెన్ వర్క్ చేస్తున్నారా అని అడగొద్దు. ఎందుకంటే వాళ్ళు ఒక్కరే 24/7 వాళ్ళు పనిచేస్తారు. తప్పకుండా మనం అందరము కలిసి లేడీస్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్, లేడీస్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలీజియన్, మనం అందరం ముందుకెళ్ళి మన దేశంని ముందుకు తీసుకురావాలని ఆ భావనతోని మేమందరం కలిసి ఒక సంకల్పం తీసుకున్నాము.